అందరికీ నమస్కారం. నేను మీ వీణ, మధుర వీణ మ్యూజికల్స్ మరియు మధురమే సుధాగానం తరఫున అలైడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియం టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తెలుపుతున్నాను. ఇంకా అలైడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియం గురించి చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఎవరి నోట విన్నా ఎక్సలెంట్ సౌండ్, ఎక్సలెంట్ అంబియన్స్, ఎక్సలెంట్ సపోర్ట్ అని వార్తలే వినిపిస్తున్నాయి. అయితే నేను లాస్ట్ ఇయర్ నా యానివర్సరీ ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ చేశా, అంటే మార్చ్ నుంచి నేను చేయడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి కూడా వీళ్ళు డేట్స్ లేవు మేడం అంటే తప్ప నేను వేరే ఆడిటోరియంస్లో చేయలేదు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక ఇంట్లో కలిసి పాడుదాం ఫంక్షన్ ఎలా చేసుకుంటామో, ప్రోగ్రామ్ ఎలా చేసుకుంటామో, నిజంగా అలైడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియంలో ప్రోగ్రామ్కి వెళ్తే అలా అనిపిస్తుంది. అంటే మన ఇంట్లో ఒక ప్రోగ్రామ్ జరుగుకుంటున్నట్టు అనిపిస్తుంది. సో చాలా 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 హ్యాపీగా ఉంటుంది అక్కడ చేసుకుంటప్పుడు. అండ్ ఏదో స్టూడియో మొదలు పెట్టాము, ఇచ్చేసాము, మన రెంట్ మనకు వస్తుందా లేదా అనే ఒక ఉద్దేశంతో కాకుండా టీం మెంబర్స్ అందరూ ఉన్నారు. కామేశ్వరరావు గారు ఉన్నారు, డాక్టర్ సురేందర్ గారు ఉన్నారు, ఆనంద్ కుమార్ గారు ఉన్నారు, అలాగే శ్రీనివాసన్ గారు ఉన్నారు, వారి సతీమణి జ్యోత్స్న గారు ఉన్నారు, అలాగే డాక్టర్ సురేందర్ గారి సతీమణి రజనీ గారు ఉన్నారు. అందరూ కూడా ఏదో ఒక ప్రోగ్రామ్కి తప్పకుండా వచ్చి పర్సనల్గా రాలేని స్థితిలో లైవ్లో మన ప్రోగ్రామ్ అంతా వీక్షించి, అటు ఆర్గనైజర్ నుంచి ఆడియన్స్ లెవెల్ వరకు ఇంకా మనం ఏం బెస్ట్ సపోర్ట్ ఇవ్వచ్చు, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనే తపన అందరిలోనూ ఉంటుంది. అండ్ మన ఇంట్లో ఒక మనుషుల్లా కలిసిపోయి వాళ్ళు మనకి ద బెస్ట్ సపోర్ట్ అందించాలనే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటారు. అలాగే మొదటి నుంచి ఇప్పటిదాకా చూస్తే దేర్ ఆర్ సో మెనీ ఇంప్రూవ్మెంట్స్ ఎవ్రీ టైమ్ యూ గో టు డూ అ ప్రోగ్రామ్. మనం పాత ప్రోగ్రాంలో ఏదైనా లోటుపాటు వాళ్ళకి చెప్పి ఉంటే కనుక డెఫినెట్లీ అది నెక్స్ట్ ప్రోగ్రామ్కి మనకి ఇంకా చెప్పే అవసరం ఉండదు. అలాంటి ఒక సపోర్ట్ తోటి వాళ్ళు ఈ స్టూడియోని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇలాగే ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నట్టే ఇలాగే ఇంకా మరెన్నెన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే మేమందరం కూడా అందులో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీ వీణ. థ్యాంక్ యూ.